కూడా 23 మంది డాక్టర్లు కంటిన్యూగా నైట్ అలా వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తూ ఎటువంటి అపాయం లేదు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇలా ఎటువంటి అపాయం లేదు. 55 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి బాధపడక్కర్లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళకి ఎటువంటి అపాయం లేదు. సరైన సమయంలో డాక్టర్ సిబ్బంది కానీ అందరూ కూడా స్పందించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయంకి వెళ్ళి బయటపడడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం, ఇటువంటి ఎందుకు జరిగిందని దాని మీద పూర్తి విచారణ చేసి దానికి ఏదన్నా విచారించి ఆ విచారణలో ఏదన్నా కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి కూడా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.